చేయడానికి 2 ముఖ్యమైన కారణాలు. ఏంటంటే నేను క్రూజ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడూ చేయలేదు. దెన్ ఈ క్రూజ్‌లో మేము ఎంత ఎంజాయ్ చేశామో మీతో అందరితో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను ఈ వీడియో. సో హోప్ మీరందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో ఇట్స్ టైమ్ టు క్రూజ్ విత్ కార్డీలియా. ఎప్పుడు సినిమాల్లో చూడడమే తప్ప క్రూజ్ ఎప్పుడు చూడలేదు మేము. షిప్ అంత పెద్ద షిప్ని ఎప్పుడు చూడలేదు. సో ఎంతో ఎగ్జైట్మెంట్తో మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. ఎయిర్పోర్ట్ మా ఫ్లైట్ 7:20కి ఉంది, హైదరాబాద్ టు చెన్నై. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ట్విస్ట్. మేము ఒక్కొక్క సూట్ కేసే ప్యాక్ చేసుకున్నాము, క్యాబిన్లో వేసేయొచ్చని. వెయిట్ కూడా చూసుకున్నాం 7 kgs లోపలే. కాకపోతే ఆ మెజర్మెంట్స్ మాత్రం ఫిట్ అవ్వట్లేదు. కరెక్ట్గా దాంట్లో ఫిట్ అవ్వాలన్నమాట మన సూట్ కేసు. కొంచెం బయటకు వచ్చినా కూడా వాళ్ళు అలౌ చేయట్లేదు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా నో అంటే నో అన్నారు. మీరు చెక్ ఇన్ చేయాల్సిందే ఆ సూట్ కేసుని అన్నారనమాట. అదొక పెద్ద ట్విస్ట్ మాకు. అంటే మెజర్మెంట్స్ ఉన్నాయని తెలుసు, కానీ మేము తీసుకెళ్ళిన సూట్ కేసు 7 kgs లోపలే ఉంది కదా, పడుతుందిలే అనుకున్నాం. తీరా చూస్తే అది సైజ్ కాస్త ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళు మమ్మల్ని అస్సలు అలౌ చేయలేదు. సో అది ఇంకా చెక్ ఇన్ చేసేసి ఫ్లైట్ ఎక్కేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఆ ఫ్లైట్లో కూర్చొని కింద సముద్రం చూస్తూ చెన్నై నగరాన్ని పైనుంచి ఆకాశం నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఐలాండ్ గ్రూప్కి వెళ్ళాలి. చెన్నైలో ఎయిర్పోర్ట్ నుంచి ఐలాండ్ గ్రూప్ అనే ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు మొత్తం మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది. మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా, ఆధార్ కార్డ్ అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. చేసి ఒక మనకి బస్సులో పంపిస్తారనమాట. ఎయిర్ కండిషన్ బస్సు పోర్ట్ ఆఫ్ చెన్నైకి పంపిస్తారనమాట. అదే పోర్ట్ ఆఫ్ చెన్నై. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుందన్నమాట. చాలా ఎన్ని లెవెల్స్లో సెక్యూరిటీ చెక్ చేస్తారో తెలియదు. అసలు అంత పెద్ద షిప్ని చూసేసరికి అలా చూస్తూ ఉండిపోయాం, నోరు ఎళ్ళబెట్టి. ఇంత పెద్ద షిప్ అని చెప్పేసి సినిమాల్లో చూసాం, కానీ నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. అసలు కెమెరాలో పట్టట్లేదు. పానరామిక్ వ్యూ పెడితే మళ్ళీ వచ్చిందనమాట. మొత్తం షిప్ అంతా కవర్ చేయగలిగాము. అదిగో మనకి వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ చెన్నై పోర్ట్ అథారిటీ వాళ్ళు లోపలికి పంపిస్తారు క్రూజ్ టెర్మినల్కి. మళ్ళీ ఇక్కడ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట మనకి. ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మనకి కార్డ్స్ ఇస్తారు. ఆ షిప్లో ఆ కార్డ్స్ ఉంటేనే మనల్ని ఎంటర్ అవ్వనిస్తారనమాట. సో ఆ కార్డ్స్ మనం అన్నిటికీ ఉపయోగించవచ్చు. ఈవెన్ పేమెంట్స్ కూడా వాళ్ళు మనకు అందులో కొన్ని డబ్బులు వేస్తే మనకి పేమెంట్ ఆ కార్డ్స్ ఇస్తారు. షిప్లో ఆ కార్డ్స్తోనే మనం పేమెంట్ చేయాలి. మన డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఏవి కూడా పనిచేయవు అందులో. వైఫై కూడా మనం అక్కడ కొనుక్కోవాల్సిందే అనమాట. చాలా ఎక్స్పెన్సివ్, అన్నీ డాలర్స్లో కొనుక్కోవాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ వాటర్స్లో కాబట్టి డాలర్స్లో ఉంటాయి అన్నీ కూడా. సో అక్కడ క్యాష్ కార్డ్స్ తీసుకున్నాం మేము కూడా. అదిగో ఫార్మల్ వెల్కమ్ ఇస్తున్నారు మనకి. వెళ్ళంగానే వాళ్ళ ట్రెడిషనల్ వెల్కమ్ చాలా బాగా అనిపించింది. ఆ వెల్కమ్ చూసుకుంటూ వెల్కమ్ తీసుకుంటూ అక్కడ వెల్కమ్ డ్రింక్ కూడా ఇస్తారు మనకి వెళ్ళంగానే అందరికీ. అదిగో వెల్కమ్ చెప్తున్నారు. తీసుకొని మాకు 7th ఫ్లోర్లో అలాట్ చేశారని చెప్పాను కదా రూము. సో లిఫ్ట్లో 7th ఫ్లోర్కి వెళ్ళాము. ఆ ఇంటీరియర్స్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ, అబ్బా ఏం ఇంటీరియర్స్ అవి, సినిమాలో చూస్తున్నట్టుగానే అనిపించింది, కానీ అది నిజంగా అనిపించలేదు మాకైతే అసలు. అది గెస్ట్ క్యాబిన్స్ అనమాట మనకి 7th ఫ్లోర్లో. సో చూస్తూ వెళ్ళాము. చాలా పెద్ద పెద్ద కారిడార్స్ అనమాట. అదంతా లాబీ, కింద నుంచి లాబీ నుంచి మనకి పైనకి ఓపెన్ ఉంటుంది, చూసుకోవచ్చు అనమాట. లిఫ్ట్లు ఉంటాయి, 4-5 లిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ లిఫ్ట్స్ ఉపయోగించుకొని మనం ఏ డెక్ కన్నా వెళ్ళొచ్చు. 10 డెక్స్ అని చెప్పాను కదా, 10 డెక్స్లో మనము ఏ డెక్ కావాలంటే ఆ డెక్కి వెళ్ళొచ్చు. సో అది కారిడారు, మేముండే కారిడారు. అసలైతే కారిడార్ని మేము మర్చిపోయాము. పైన 10th డెక్లోకి వెళ్ళేసి వచ్చి మర్చిపోయాం అనమాట. అదిగోండి, అది రూము. మనకి చాలా ఫెసిలిటీస్, మంచి కంఫర్టబుల్ రూమ్ ఇచ్చారు. ఇంటర్కామ్ ఉంటుంది, డ్రైయర్, డ్రెస్సర్, డబుల్ కాట్. సో అన్ని ఫెసిలిటీస్. ఒక చిన్న కబోర్డ్ ఉంటుంది మనకు బట్టలు పెట్టుకోవడానికి కానీ ఏదైనా పెట్టుకోవడానికి. టీవీ ఉంటుంది. ప్లస్ ఆ టీవీలో మనకు అంటే టైమే ఉండదు అనుకోండి, టీవీ ఎక్కడ చూస్తూ కూర్చుంటాము. బాత్రూమ్స్ అయితే చాలా నీట్గా
వెల్ మెయింటైన్డ్ బాత్రూమ్స్, చిన్న చిన్నవే బాత్రూమ్స్ కానీ మనకు అసలు తెలియవు చిన్నగా ఉన్నట్టు. అంత కంఫర్టబుల్ బాత్రూమ్స్ విత్ షవర్, హాట్ వాటర్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మనకి. సో అది రూమ్స్, ఇంటీరియర్ రూమ్స్ అని ఉంటాయి, ఓషన్ వ్యూ రూమ్స్ అని కూడా ఉంటాయి అన్నమాట. మేము ఇంకెందుకు ఓషన్ చూడొచ్చు కదా డెక్ పైన నుంచి వెళ్ళి మళ్ళీ చూసేది ఏముంది అని చెప్పేసి మేము తీసుకోలేదు. ఇది డెక్ పైన అనమాట, 10th డెక్ పైన డాన్స్లు అవి ఇవన్నీ డీజేలు అన్నీ అవుతూ ఉంటాయి. సో అది మదర్ అండ్ డాటర్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు డీజేకి. సో పైన ఫొటోస్ దిగాము మేము. ఇక్కడ అంతా డీజే అయిపోతాం, డాన్స్లు వేస్తూ ఉన్నారు అందరూ. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. కార్డిలియా షిప్లో మొత్తము 10 అంతస్తులు అనమాట. అంటే వాళ్ళు డెక్ అంటారు, 10 డెక్స్ ఉన్నాయి. 2000 మంది ప్యాసింజర్స్ దాంట్లో అకామిడేట్ అయ్యారు మేము వెళ్ళిన రోజు. తర్వాత 800 రూమ్లు ఉన్నాయంట మొత్తం కలిపి అందులో. We request our guests from ICICI IVRU Group, ESN and Credence Holiday Groups and our independently sailing guests from deck number 4 and 8 to kindly start proceeding towards the marquee theatre. ఇంకా ఇదేమో బార్, డోమ్ 10 మీద, అదే డెక్ 10 మీద ఇది బార్ ఉంటుంది. లిక్కర్స్, ఆల్కహాల్, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా అన్లిమిటెడ్ అనమాట, ఎంత తాగితే అంత. సో మనం ఏమి పే చేయక్కర్లేదు. సో బార్ ఇక్కడ మొత్తము షిప్లో 5 బార్స్ ఉంటాయి. పూల్ బార్ ఒకటి డెక్ 10 మీద, క్యాసినో బార్ డెక్ 6 మీద ఉంటుంది, చైర్మన్స్ క్లబ్ డెక్ 5లో ఉంటుంది. అదిగో అక్కడ చూస్తున్నారు కదా, షిప్ మూవ్ అవుతుంది, వైబ్రేషన్ క్లియర్గా లిక్విడ్స్తో తెలుస్తుంది అనమాట. సో షిప్ మనకి కొంచెం అటు ఇటు ఊగుతున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ వీళ్ళేమో గేమ్స్ కండక్ట్ చేస్తారు ఇంకా వచ్చిన గెస్ట్కి, నేమింగ్ గేమ్ అని అదని ఇదని మంచి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా మేము ఖాళీగా ఉండలేదు, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. అసలు రెస్ట్ తీసుకోవడానికే టైం లేదు మాకు, అంత బిజీగా ఉంచారు. 2 రోజులు క్రూజ్ మనకి అరేంజ్ చేస్తారు, కానీ ఒక్క నిమిషం కూడా మనకు ఖాళీ ఉండదు అనమాట. అంత బిజీగా ఉంటాం, అంత ఎంజాయ్ చేస్తాం. అంటే మనం ఏ డెక్కి వెళ్ళినా ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అసలు నిద్రపోవడానికే టైం సరిపోలేదు. రాత్రి 12 వరకు ప్రోగ్రామ్స్, మళ్ళీ పొద్దున 6 o'clockకే సన్ రైజ్ చూడాలని డెక్ మీదకి వెళ్ళిపోవడము, అక్కడ సన్ రైజ్ చూసుకోవడము. ఇదేమో మనకి కరోకీ సాంగ్స్ అన్నమాట, అన్ని హిట్ సాంగ్స్ వాళ్ళు పాడుతూ ఉంటారు. ఇది డెక్ 6లో ఈ మ్యూజిక్ అంతా నడుస్తుంది. లైవ్ కాన్సర్ట్స్ అన్నమాట, మంచి హిట్ సాంగ్స్ పాడతారు, మనం వినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ హిట్ సాంగ్స్ పాడారు. అసలు వింటుంటే ఎంత హాయిగా అనిపించిందో. అంటే ఎన్నో రోజులైంది, పూర్వం రేడియోలో వినేవాళ్ళము ఆ పాటలన్నీ కూడా. 70s 80s హిట్ సాంగ్స్ పాడారు, చాలా ఎంజాయ్ చేసాము మేము. అది
డెక్ 6లో ఉంటుందన్నమాట. మనము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి కూర్చోవచ్చు. అక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. So we'll see you again after a short break. ఇంకా మళ్ళీ డెక్ పైనకి వెళ్ళాము. అక్కడ ఆ మ్యూజిక్ వినిపిస్తుంటే ఆగలేకపోయామన్నమాట మేము. ఇంకా మళ్ళీ పరిగెత్తుకొని డెక్ 10 మీదకి వెళ్తే అక్కడ డీజే యంగ్స్టర్స్ అసలు ఒక రేంజ్లో డ్యాన్స్ చేస్తున్నారు. ఇది ఏమో డెక్ 6 పైన అనమాట. రిసెప్షన్ మనకి లాబీ ఉంటుంది. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు ఇస్తారు. మనకి ఇంటర్నెట్ కొనుక్కోవాలన్నా కూడా, లేకపోతే ఏదైనా కార్డ్స్, డెబిట్ కార్డ్ అట్లాంటిది ఏదైనా తీసుకోవాలన్నా కూడా మనం అక్కడ లాబీలోకి వెళ్ళొచ్చు. ఇంకా అంత ఇన్ఫర్మేషన్ అంతా మనకి అక్కడ 5వ అంతస్తులో ఉంది. 5వ డెక్ మీద ఉందన్నమాట. దీన్ని మార్కీ థియేటర్ అంటారు. ఈ మార్కీ థియేటర్లో డాన్స్ ప్రోగ్రామ్స్ అవుతాయి, నాటకాలు వేస్తారు, ఇంకెవరైనా మ్యాజిక్ షో చేయాలంటే అది చేస్తారు. చాలా అన్ని వినోదపరమైన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. అంటే ఇది 2 అంతస్తుల్లో ఉంటుంది. 4వ అంతస్తు, 5వ అంతస్తు కలిపి ఉంటుంది. సీట్స్ కూడా మీరు గమనించారంటే బాల్కనీ సీట్స్ ఉంటాయంట. పూర్వకాలంలో మనం థియేటర్స్లో చూసేవాళ్ళం కదా బాల్కనీ సీట్స్, అట్లా బాల్కనీ సీట్స్ ఉంటాయి అన్నమాట. సో మనము తొందరగా వెళ్తే ముందు సీట్లో కూర్చోవచ్చు, చక్కగా అంతా చూడవచ్చు. మేము వెళ్ళినప్పుడు మంచి మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయ్యాయి, నాటకం అయింది, పంజాబీ నాటకం అయింది, చాలా కామెడీ నాటకం అనమాట. చాలా ఎంజాయ్ చేశాము. అదండి ఆ థియేటర్ చూసేసిద్దాం మనము. Starting at the Marquee Theatre in the next 30 minutes. We request all our guests from ICICI IPRU Group and our independently sailing guests from deck number 3, 7 and 9 to kindly start proceeding towards the Marquee Theatre as we are beginning with our dance show in the next 30 minutes. Go ahead. Some larger-than-life cinema, some heartfelt performances, banger super hits, and of course, the legends. Legends who have greatly inspired and influenced our lives. And we want for all of you to experience that magic all over again. And so, what's coming next is our loving, rocking, super entertaining and full of surprises tribute to all these legends. Are you ready?
wonderful performers. Did you guys have fun? I can't hear you. Did you have fun? So give them the loudest cheer. Come on. Now I know you want to get to know them a little better, but only on one condition. तालियां बजती रहनी चाहिए. Dipesh, Mandira, Ishant, Surbhi, Ajay Verma, Harsh, Ritu, Nishant, Naveen. For our next performer, our next artist, there's a lot happening all over the Empress, and we have an exciting day planned for all of you tomorrow. So head straight to the box office and get your tickets for a magical afternoon with our celebrity magician Tejas, and get your tickets for Mega Housey, where all of you stand a chance to win the whole jackpot, and get your tickets for Burlesque, the Bollywood way, our sizzling dance production only for the adults. For now, head to the Chairman's Club to enjoy some wonderful hits with our lovely musicians, and later head to the Dome to party with our DJ. Whatever you decide to do, keep following your body here today. I'm your host Akanksha, wishing you all a wonderful time ahead. ఇంకా ఇది వచ్చేసి లాబీ అన్నమాట. అంటే 5వ అంతస్తులో ఉంటుంది ఇదంతా లాబీ. అసలు చూసారా ఎంత అందంగా ఉందో! చూస్తుంటే మాకైతే 'టైటానిక్' సినిమా చూసినట్టే అనిపించింది. ఆ డెకరేషన్, ఆ ఇంటీరియర్స్ చూస్తుంటే అసలు కళ్ళు చెదిరిపోయాయి మాకైతే. ఈ లాబీలోంచి చూస్తే మనకు లోపల అన్ని ఫ్లోర్స్ కనిపిస్తాయన్నమాట. అంటే లోపల నుండి చూస్తే మాకు ఇక్కడ 7వ డెక్ మీద మాకు మా రూమ్స్ ఇచ్చారు. ఈ లాబీలో నుంచి మనం ఇటు థియేటర్‌కెళ్ళొచ్చు. మళ్ళీ 4వ అంతస్తు, 4వ డెక్, 5వ డెక్‌లో మనకు డైనింగ్ సెక్షన్ ఉంటుందన్నమాట. అలా 7, 8, 9, 10వ అంతస్తు పైనకెళ్తే మనం డెక్ పైకెళ్తామన్నమాట. ఆ డెక్ పైన అంతా డీజే, డాన్స్‌లు అవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ అవుతాయి. ఇంకా డైనింగ్ సెక్షన్ కూడా ఉంది. మనకి 4వ డెక్, 5వ డెక్ మీద, మళ్ళీ 10వ డెక్ మీద కూడా డైనింగ్ సెక్షన్ ఉంటుందన్నమాట. అంటే మరి 2000 మందికి డైనింగ్ అంటే మీరే ఊహించుకోండి ఎంత అరేంజ్‌మెంట్స్ చేయాలి వాళ్ళు. రకరకాల ఐటెమ్స్ అసలు చాలా ఎంజాయ్ చేసాం ఆ డైనింగ్ సెక్షన్స్ కూడా. మామూలుగా అయితే మనము ఎంత 15 నిమిషాల్లో, 10 నిమిషాల్లో తింటాము. కానీ అక్కడికెళ్తే మేము ఉన్న 2 రోజుల్లో ఒక గంట సేపు తిన్నామనుకోండి ప్రతిదీ. బ్రేక్‌ఫాస్టు దాదాపు ఒక 45 నిమిషాలు లేకపోతే గంట చేసాము. లంచ్ అట్లానే. ఈవినింగ్ డిన్నర్ కూడా అట్లానే. అంటే అన్ని ఐటెమ్స్ ఏది తినాలో, ఏం తినకూడదో అట్లా తెలియలేదసలు. కొంచెం కొంచెం టేస్ట్ చేస్తూ అంత తిరుగుతూ తిన్నామన్నమాట. దాంతో చాలా టైం పట్టింది మాకు. కొన్ని సార్లు ప్రోగ్రామ్సే మిస్ అయ్యాము ఆ డైనింగ్ సెక్షన్‌లో ఉండిపోయి. మీకు పదండి చూపిస్తాను డైనింగ్ సెక్షన్. ఇక్కడ నుంచి full view కనిపిస్తుంది.
मंगना देसी साइकिल की सजना Baby,
ఆ ఉన్న 2 రోజులు కూడా సముద్రంలోకి చూస్తూ అలా ఎంతసేపైనా ఉండిపోవాలని అనిపించింది. కానీ ఇంకా వెళ్ళే రోజు వచ్చేసింది కాబట్టి క్రూజ్‌కి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాము. సో ఫ్రెండ్స్, మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేసే ఉంటారు. వీలుంటే ప్లాన్ చేసుకోండి. రేట్స్ వచ్చేసి పర్ పర్సన్ 25,000 అంటే ఇంక్లూడింగ్ ఆల్ అనమాట, అన్ని ఫెసిలిటీస్తో ఫుడ్, అకామిడేషన్ అన్నీ కూడా 25,000 నుంచి మనం చూస్ చేసుకునే ప్లాన్ని పట్టేసి 50,000, 1,00,000 వరకు కూడా ఉన్నాయి ప్రీమియం ఫేర్స్. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ప్లాన్ ఫర్ దట్. అండ్ మీరు కనుక మీకు కనుక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్ ఈస్ అ బూస్ట్ ఫర్ అస్. ఇంకా మంచి మంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేయడానికి మోటివేషన్ లాగా పనిచేస్తుంది. సో ప్లీజ్ do not hesitate to like, share and comment. Bye bye for now. Take care and let's meet up in the next video. మళ్ళీ అందరం ఇంకొక మంచి వీడియోతో మనము కలుసుకుందాం.